మీకు ఒక ఫ్రెండ్గా ఉంటాడు రాజశేఖర్, ఒక మంచి డైనమిక్ డైరెక్టర్ రాజశేఖర్. ఇతని సాధ్యంలో మీరు పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, నాకు భగవద్గీతలో ఒక చిన్న పద్యం చెప్తాను. ఈ పద్యం ఏంటంటే, ఇది నాకు చాలా ఉన్నాయి, నాకు తెలిసింది ఒకటి. దీంట్లో కర్మన్నే వాధికారిస్తే మామలేషు కదాచన మా కర్మ ఫలహేతుః మాతే సంగోస్వ కర్మని. అంటే దీనికి సంబంధించి ఏంటంటే, మనం ఒక పని చేసుకుంటూ పోతే ఫలితం అనేది 100% వస్తుందని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది 100% నిజం. మనం ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోతే 100% మనకు ఫలితం అనేది ఆ దేవుడి ద్వారా గ్యారంటీ వస్తుందని నా నమ్మకం. కాబట్టి మీరు 100% ఫస్ట్ పని చేయండి. ఫలితం గురించి నిదానంగా మనకి 100% వస్తుంది. అది ఫస్ట్ పని చేసుకుంటూ పోతాము. మనకి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, మీరు ఏ విధంగా టీం వర్క్ చేయాలి, ఏ విధంగా మనం కస్టమర్స్ని కలుసుకోవాలి, ఈ విషయాలన్నింటినీ మీ సీనియర్స్ ద్వారాను డైరెక్టర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. రాజశేఖర్ కాకుండా రాజశేఖర్ తోటి ఈ టీంలో మల్లికార్జున్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వీళ్ళు ఈ టీంకి మూల స్తంభాలు. వీళ్ళు మీరు అర్ధరాత్రి 10 ఎప్పుడైనా ఫోన్ చేయండి, వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా నేను చెప్తున్నానండి, భువనేశ్వర్లో బాసిజం ఉండదు. ఇక్కడ బీ ఉన్నారు ఓన్ బాస్ అన్నట్టు ప్రతి ఒక్కరు ఇక్కడ బాసే. ఒక కస్టమర్ వచ్చినప్పుడు మీకు మీరే బాస్గా ఉండండి, మీరు సాధించండి. మీకు హెల్ప్ చేయడానికి చాలా మంది ఉన్నారు, టెలికాలర్స్ ఉన్నారు, ఇంకా వీళ్ళు ముగ్గురు మీకు మీ టీంకి ఎంతో మీకు సపోర్ట్ చేస్తారు. ఇది నేను చెప్పడం కాదండి, మీకు కూడా ఒక 1 వీక్లో మీకు తెలిసిపోతుంది. లాస్ట్ దీన్ని ముగించే ముందు, నాకు యూట్యూబ్లో ఈ మధ్య నేను చూస్తా ఉంటే నాకు ఒక పాట నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. దీనిలో అది ఒక 2 చరణాలు పాడి నేను ముగిస్తానండి. ఒక విషయం మీరు వినుంటారు ఈ పాటని, కాకపోతే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఒక్క పాట. 2 చరణాలే పాడగలను నేను, మొత్తం నాకు రాదు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఇటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వానికి కానిది ఏముంది, సాధనలోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గారు. మన ఎండి గారు అయినటువంటి